అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ, చిన్నపిల్లలకి ప్రత్యేకంగా ఒక దిష్టి నుంచి కాపాడడానికి, అలాగే శ్రీమన్నారాయణుడి యొక్క ఆశీస్సులు పొందడానికి పోసేదే ఈ భోగిపళ్ళు. ఈ భోగిపళ్ళు ప్రత్యేకించి భోగి రోజున పోయాలి. భోగి రోజున పోసే ఈ భోగిపళ్ళకి ఒక ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు అయితే ఉంటాయి. అయితే అవి ఎలా పాటించాలి, ఎలా పోయాలి, ఏ వయసు పిల్లలకి పోయాలన్నది ఇవాళ వీడియోలో చేద్దామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 2025లో భోగిపళ్ళు ఎప్పుడు పోయాలి అంటే, భోగిపళ్ళు 2025లో జనవరి 13 సోమవారం రోజున పోయాలి. ఉదయం పోయాలా, సాయంత్రం పోయాలా అంటే ఉదయం పోయకూడదు, సాయంత్రం వేళ పోయాలి. అంతేకాకుండా రాత్రిపూట కూడా పోయకూడదు, అంటే 8, 9 ఆ టైంలో కూడా పోయకూడదు. మరి ఎప్పుడు పోయాలి? సూర్యాస్తమయం కంటే ఒక 45 నిమిషాల నుంచి లేదా గంట ముందు పోయాలి. అంటే ఈ సంవత్సరం 4:30 నుంచి 5:30 లోపు సాయంత్రం వేళ పోయాలి. అందరం గెట్ టుగెదర్ లాగా చేస్తాం కదండి, ఆ టైంలో రారు కదా. అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా భోగిపళ్ళు అమ్మ పోయాలి, తర్వాతే అందరూ కూడా పోయాలి. కాబట్టి ఒక అమ్మగా మనం ఇంట్లో కూర్చోబెట్టి తూర్పు వైపుగా కూర్చోబెట్టాలి, పోసేసేయచ్చు ఆ టైంలో. అయితే భోగిపళ్ళలో మనం ఏం కలపాలి అంటే, రేగిపళ్ళు, చెరుగడ్డలు, శనక్కాయలు, చిల్లర నాణాలు, కొద్దిగా అక్షింతలు, చాక్లెట్స్, అలాగే పువ్వుల రెక్కలు, చెండుమల్ల పూలు తప్ప ఏవైనా వేయాలి. అలా ఆ భోగిపళ్ళని ఉదయాన్నే మనం కలుపుకొని దేవుడి దగ్గర పెట్టుకోవాలి. దేవుడి దగ్గర పెట్టి ఇంట్లో దీపారాధన చేసి, అలాగే భోగిపళ్ళు పోసే చోట కూడా దీపారాధన చేసి, ఆ తర్వాత ఈ భోగిపళ్ళను అనేవి పోయాలి. పిల్లలకి మీరు బట్టలు ఇచ్చేవాళ్ళు ఉంటే బట్టలు పెట్టి, కుంకుమను పెట్టి, అక్షింతలు వేసి భోగిపళ్ళు అనేవి పోయాలి. అయితే ఈ భోగిపళ్ళని ఎలా పోయాలి అంటే, ఇది పిల్లలకి ఉన్న నరదిష్టిని పోగొట్టే ఒక ప్రక్రియ. పిల్లలకి ఎంత క్యూట్గా ఉన్నావురా అని ఒక్క మాట అంటే చాలు, వాళ్ళకి నరదిష్టి అనేది తొందరగా అనేది అట్రాక్ట్ అయిపోతుంది. అలాంటి నరదృష్టి, నరపీడ, నరఘోష, పిల్లలు సరిగ్గా తినకపోవడం, సరిగ్గా ఎదకపోవడం, ఇవన్నీ కూడా పోతాయి ఇలా భోగిపళ్ళు పోస్తే. దాంతోపాటుగా శ్రీమన్నారాయణుడి యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఎందుకు కూడా చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక రింగుని చేతిలో పట్టుకోండి, ఎందుకంటే బంగారు అనేది తలపైన పెట్టాలన్నమాట. అప్పుడు ఒక ఆరా అనేది ఓపెన్ అవుతుంది, పిల్లలకి మంచి క్షేమము, ఆరోగ్యము, అలాగే ఐశ్వర్యం అనేది లభిస్తాయి. ఇలా పెట్టుకొని 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో అనేది తలపై నిండుగా పోయాలి. ఇలా పోయాలి. ప్రతి ఒక్కరు కూడా పోయవచ్చు అమ్మ పోసిన తర్వాత. ఇంటికి వచ్చిన ముత్తైదులు అందరూ, ఆడవారు, మగవారు, వీళ్ళకంటే కొంచెం పెద్ద ఉన్న పిల్లలు అందరూ కూడా పోయవచ్చు. సువాసినీలు, పూర్వ సువాసినీలు, ఇలా అందరూ కూడా పిల్లల్ని ఆశీర్వదించవచ్చు. ఎందుకు ఈ ప్రక్రియ వచ్చింది అంటే, ఒకనాడు శ్రీమన్నారాయణుడు బదరికా వనంలో, అంటే రేణిగాయల వనంలో తపస్సు చేస్తున్నాడు శివయ్య కోసం. శివయ్య ఆ తపస్సు మెచ్చి దేవతలందరూ సమేతంగా వస్తాడట భూమిపైకి. ఆ తర్వాత అలా వచ్చినప్పుడు ఆ బదరికావనంలో ఉన్న బదరికలని, అంటే రేణిగాయలని ఆయన పైన కురిపిస్తారట. అప్పుడు ఆయన చిన్నపిల్లలాగా మారిపోయి చాలా కితకితల్లాగా అనిపించి నవ్వుతూ, చాలా ఆనందపడిపోతూ, మురిసిపోతూ ఉంటాడట. అందుకే మన ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా సాక్షాత్తు దైవ స్వరూపం, పిల్లలు దైవ స్వరూపం కదండి, అలా భావించి ఆ శ్రీకృష్ణుడి యొక్క, ఆ విష్ణుమూర్తి యొక్క, ఆ శివుడి యొక్క, అలాగే ఈ అర్కఫలము రేణిగాయలు అంటే సూర్యుడికి ప్రతీక. మంచి ఆరోగ్యం కోసము కూడా మనము ఈ రేగిపళ్ళు, ఈ భోగిపళ్ళుగా భావించి మనము పిల్లల తలపైన పోస్తామన్నమాట. కాబట్టి ఈ భోగిపళ్ళు ఉదయం పూట అసలు పోయకూడదు, సాయంత్రం వేళనే పోయాలి. ఈ రోజు కుదరకపోతే ఎప్పుడు పోయాలి అంటే, ఒక ఆప్షన్ అయితే ఉంది, అది సంక్రాంతి, అంటే నెక్స్ట్ డే మాత్రం పోయవచ్చు. ఎందుకంటే కొంతమంది ఈ భోగి రోజున పోస్తారు, చాలామంది 99% శాస్త్రం ప్రకారం ఈ రోజే పోయాలండి. కొందరు తిక్కగా చేసేవాళ్ళు ఉంటారనమాట, మేము ఈ రోజే పోస్తాం, సంక్రాంతి అంటే సంక్రాంతే కదా అని కొందరు అలా పోస్తారు. మీకు వీలు లేదు అన్న వాళ్ళు మాత్రమే సంక్రాంతి రోజు, అంటే 14వ తేదీ మాత్రం పోయండి, 13వ తేదీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పోయండి. ఇది ప్రాసెస్ అన్నమాట. మార్నింగ్ ఉదయం లేవగానే పిల్లలకి తలంట స్నానం చేయించండి. నువ్వుల నూనెను పెట్టి ఊళ్ళంతా కూడా మర్దన చేయించి, తలంట స్నానం చేయించి, గంగాదేవి సమేతంగా మనం పూజించుకొని తలంట స్నానం చేయించండి. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ కొత్త బట్టలు ఉంటాయి. చాలామంది నన్ను అడిగారు, కొత్త బట్టలు వేయాలా ప్రత్యేకంగా అంటే, తప్పకుండా ఉంటే వేయండి, 100% వేయడానికి, కొత్త బట్టలు వేయడానికి ట్రై చేయండి. కానీ ట్రెడిషనల్ బట్టలు ఉంటాయి, చాలా మంచివి ఉంటాయి, కానీ ఇప్పుడు మాత్రం ప్యాంట్ షర్ట్లు లేకుంటే మామూలు గౌన్స్ ఉంటాయి పిల్లలకి. ఎలా అంటే ఉతికి మనము మళ్ళీ కావాలంటే ఆ బట్టలే వేయవచ్చండి, పొద్దునుంచి కావాలంటే కొత్త బట్టలు వేసుకోవచ్చు. అది ప్రత్యేకంగా వేయాలి అని ఏమీ లేదు.
ఇక డౌట్స్. తల్లి పీరియడ్లో ఉంటుంది, ఇంట్లో వాళ్ళు ఎవరైనా పీరియడ్లో ఉంటారు, అయితే నేను పోయవచ్చా, 5 days అయితే పోయవచ్చా అని డౌట్ ఉంటుంది. తల్లి పీరియడ్లో ఉంటే ఇది దైవకార్యం కదండి, ఈ భోగిపళ్ళు దేవుడి దగ్గర పెట్టాలి కదా, దీపారాధన చేయాలి కదా, ఇంటికి వచ్చిన ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి కదా, ఇవన్నీ దైవకార్యమే కదా. కాబట్టి తల్లి పీరియడ్లో ఉంటే చేయకూడదు. కానీ అత్తగారు కానీ ఆడపడుచులు కానీ ఇంటికి వచ్చిన బంధువులు కానీ ఉంటారు, మేము చేయగలము, మీరు నువ్వు పక్కనుండు అని చెప్పి వాళ్ళు ఎవరైనా మీకు తోడుగా ఉంటే వాళ్ళ దగ్గర భోగిపళ్ళు పోయించవచ్చు. మీరు పక్క నుండి అన్నీ చూసుకుంటే సరిపోతుంది. పిల్లని టచ్ చేయకూడదు, అట్లా ఏం లేదు. కావాలంటే మీరు అన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. ఆ దీపారాధన, ఆ తాంబూలము అవన్నీ వేరే వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. మేము 5వ రోజండి బ్లీడింగ్ అలా ఏం లేదు అంటే తప్పకుండా పోసుకోవచ్చు. కొంచెం బ్లీడింగ్ ఉన్నా కూడా దైవ కార్యాలకి దూరంగానే ఉండండి. ఇది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మీకు ఇబ్బంది అవుతుంది. ఇలా అయితే చేసుకోవాలి. ఇలా అందరూ పోసేసాక పిల్లలకి దిష్టి తీయండి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీకు తగిన విధంగా ఏదైనా గిఫ్ట్ రూపంలో కానీ మామూలుగా కానీ తాంబూలం అనేది ఇవ్వాలి. ఇలా చేయాలండి. ఆ తర్వాత ఈ కిందకి పడిన భోగిపళ్ళను మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఇవి ఒక ప్రసాదంతో సమానం. మనము వీటిని తొక్కకూడదు, పరకతో ఊడ్చకూడదు. కేవలం ఒక క్లాత్తో కానీ చేత్తో కానీ నీట్గా ఎత్తేసి ఆ కాయిన్స్ ఎవరికైనా బిచ్చగాళ్ళకు వేసేసి ఆ పువ్వుల్ని వాటిని ఎవరు తొక్కని చోట వేయాలన్నమాట. ఇలా ఈ భోగిపళ్ళను అనేవి పోసుకోవాలి. ఇంకా ఏవైనా డౌట్ ఉంటే, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ పోయవచ్చా అంటే అమ్మ ప్రెగ్నెంట్గా ఉంటే పోయవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఇలా అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇంతదాకా వచ్చారనుకుంటే ఏదో ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాననే కదా, ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా అక్కడ కూడా మీ యొక్క సపోర్ట్ కావాలి. మీ యొక్క సపోర్ట్ నాకు ఏదో 1 కోటి రూపాయలు, 2 లక్షలు, 1 లక్ష రూపాయలు ఇచ్చేది అవసరం లేదండి. ఒక్క చేత్తో, మీ అమూల్యమైన చేత్తో నాకు సబ్స్క్రైబ్ చేస్తే చాలు. లైక్ చేసి మీకు కావాల్సిన అందరికీ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.